హాయ్ ఏపీ టెక్ కి సంబంధించి సోషల్ కొన్ని ఇంపార్టెంట్ బిట్స్. ఫస్ట్ వన్, భారతదేశ చరిత్ర సంస్కృతి. ఫస్ట్ వన్, చక్రం ఎప్పుడు కనుగొనబడింది? ఏ నవీన శిలాయుగం, బి మధ్య శిలాయుగం, సి లోహయుగం, డి పాతరాతి యుగం. ఆన్సర్ ఇస్ ఏ నవీన శిలాయుగం. సెకండ్ బిట్, బలి దేని పేరు? ఏ ఒక తెగ ముఖ్య సైనికాధికారి, బి పూర్వ చారిత్రక యుగపు ఒక రకమైన నృత్యం, సి తొలి వేదకాలపు పన్ను, డి వేదకాలం నాటి లిపి. ఆన్సర్ ఇస్ సి తొలి వేదకాలపు పన్ను. థర్డ్ బిట్, జాతీయ చిహ్నంపై ఉన్న సత్యమేవ జయతే ఏ లిపిలో రాశారు? ఏ ద్రావిడ, బి దేవనాగరి, సి సంస్కృత, డి ప్రాకృతిక. ఆన్సర్ ఇస్ బి దేవనాగరి. ఏకశిలా నిర్మాణానికి ఉదాహరణ? ఏ సాంచి స్తూపం, బి మహాబలిపురం దేవాలయాలు, సి ఆలయ్ దర్వాజ్, డి కుతుబ్ మీనార్. ఆన్సర్ ఇస్ బి మహాబలిపురం దేవాలయాలు. ఫిఫ్త్ బిట్, త్రిరత్న సిద్ధాంతాలు దేనికి చెందుతాయి? ఏ బౌద్ధ మతం, బి జైన మతం, సి జుడాయిజం, డి ఆదర్శవాదం. ఆన్సర్ ఇస్ బి జైన మతం. గాథా సప్తశతిని రచించిన వారు? ఏ హర్షుడు, బి శతవాహనుడు, సి హల్లుడు, డి నాగార్జునుడు. ఆన్సర్ ఇస్ సి హల్లుడు. మచిలీపట్నాన్ని పూర్వం ఏమని పిలిచేవారు? ఏ మోటిపల్లి, బి మొగల్రాజపురం, సి బరుకచ్చం, డి మైసోలియా. ఆన్సర్ ఇస్ డి మైసోలియా. ఆది మానవుడు జంతువులను వేటాడడానికి వేటిని ఆయుధాలుగా వాడాడు? ఏ కర్రలు, బి ఇనుముతో చేసిన ఈటెలు, సి రాళ్ళు, డి రాగితో చేసిన పనిముట్లు. ఆన్సర్ ఇస్ సి రాళ్ళు. ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న సంగీతం? ఏ హిందుస్థానీ, బి పంజాబీ, సి రాజస్థానీ, డి అస్సామీ. ఆన్సర్ ఇస్ ఏ హిందుస్థానీ. 10th బిట్, ట్రిప్లికేట్ మాస్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ ఉత్తరప్రదేశ్, బి ఆంధ్రప్రదేశ్, సి తమిళనాడు, డి కర్ణాటక. ఆన్సర్ ఇస్ సి తమిళనాడు. ట్రిప్లికేట్ మాస్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇస్ తమిళనాడు. అజంతా ఎల్లోరా శిల్పకళ చూడాలంటే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి? ఏ ఆంధ్రప్రదేశ్, బి తమిళనాడు, సి ఒడిశా, డి మహారాష్ట్ర. ఆన్సర్ ఇస్ డి మహారాష్ట్ర. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? ఏ 12, బి 24, సి 36, డి 18. ఆన్సర్ ఇస్ బి 24. మన జాతీయ పతాకంలోని అశోక చక్రాన్ని ఏ స్తూపం నుండి గ్రహించారు? ఏ అమరావతి స్తూపం, బి నాగార్జునకొండ, సి సాంచి స్తూపం, డి సారనాథ్ స్తూపం. ఆన్సర్ ఇస్ డి సారనాథ్ స్తూపం.
14 బిట్ భారత రాజ్యాంగ పరిషత్ ఏ రోజున జాతీయ పతాకాన్ని ఆమోదించింది? ఏ డిసెంబర్ 9, 1946, బి జూలై 22, 1947, సి ఆగస్ట్ 15, 1947, డి జనవరి 26, 1950. ఆన్సర్ ఈస్ బి జూలై 22, 1947. 15 బిట్ జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు? ఏ గురజాడ అప్పారావు, బి పింగళి సుబ్బారావు, సి పింగళి వెంకయ్య, డి దర్శి చెంచయ్య. ఆన్సర్ ఈస్ సి పింగళి వెంకయ్య. జాతీయ జెండాలోని రంగులు త్యాగానికి, పవిత్రతకు, సంపదకు సంకేతాలు అని అభిప్రాయపడిన మహనీయుడు? ఏ సర్వేపల్లి రాధాకృష్ణ, బి బిఆర్ అంబేద్కర్, సి మహాత్మా గాంధీ, డి జవహర్ లాల్ నెహ్రూ. ఆన్సర్ ఈస్ ఏ సర్వేపల్లి రాధాకృష్ణన్. భారత జాతీయ చిహ్నం? ఏ అశోక చక్రం, బి సరణ స్తూపం, సి 3 సింహాల గుర్తు, డి అశోకుని శూల స్తంభం, డి అశోకుని శిలా స్తంభం. ఆన్సర్ ఇస్ సి 3 సింహాల గుర్తు. 18 బిట్ మన జాతీయ చిహ్నంలో కనబడే జంతువులు? ఏ 3 సింహాలు, బి సింహాలు, గుర్రం, ఎద్దు, సి సింహాలు, నెమలి, గుర్రం, డి సింహాలు, ఎద్దు, పావురం. ఆన్సర్ ఇస్ బి సింహాలు, గుర్రం, ఎద్దు. భారత జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ తేదీన ఆమోదించింది? ఏ జనవరి 24, 1950, బి జనవరి 26, 1950, సి నవంబర్ 24, 1949, డి ఆగస్ట్ 26, 1947. ఆన్సర్ ఇస్ ఏ జనవరి 24, 1950. 20 బిట్ భారత జాతీయ గీతాన్ని మొదట ఏ నగరంలో ఆలపించారు? ఏ త్రిపుర, బి హరిపూర్, సి ఢిల్లీ, డి కలకత్తా. ఆన్సర్ ఇస్ డి కలకత్తా. భారత జాతీయ గీతాన్ని ప్రథమంగా ఎప్పుడు ఆలపించారు? ఏ 1922 ఆగస్టు 15, బి 1911 డిసెంబర్ 27, సి 1934 నవంబర్ 27, 1946 జనవరి 27. ఆన్సర్ ఇస్ బి 1911 డిసెంబర్ 27. భారత జాతీయ గీతం పూర్తిగా ఆలపించడానికి ఎంత సమయం పడుతుంది? ఏ 56 సెకన్లు, బి 20 సెకన్లు, సి 52 సెకన్లు, డి 38 సెకన్లు. ఆన్సర్ ఇస్ సి 52 సెకన్లు. వందే మాతర గీతం ఏ బెంగాలీ నవలలోనిది? ఏ మదర్ ఇండియాలో, బి ఆనంద్ మఠ్, సి బెంగాలీ దర్పణ్, డి అవేక్ ఇండియా. బి ఆనంద్ మఠ్. వందే మాతర గీత రచయిత? ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి పింగళి వెంకయ్య, సి బకిచంద్ర చటర్జీ, డి
అరవింద్ ఘోష్. ఆన్సర్ ఇస్ సి బకిత్ చంద్ర చటర్జీ. తెల్లని వెన్నెలతో విరబూసిన చెట్లతో స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగించాలని వేడుకుంటున్నాం అనే భావం ఏ గీతంలో ఉంది? ఏ జనగణమన గేయం, బి వందే మాతర గీతం, సి సారే జహాస హచ్చా గీతం, డి భారతదేశ ప్రతిజ్ఞ. ఆన్సర్ ఇస్ బి వందే మాతర గీతం. మన జాతీయ జంతువుగా పులిని ఏ సంవత్సరంలో గుర్తించారు? 1956, బి 1964, సి 1972, డి 1974. ఆన్సర్ ఇస్ సి 1972. భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్ట్ అనే పులుల సంరక్షణ పథకాన్ని ఏ సంవత్సరంలో చేపట్టింది? ఏ 1972, బి 1973, సి 1994, డి 1975. ఆన్సర్ ఇస్ బి 1973. నెమలిని జాతీయ పక్షిగా భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో గుర్తించింది? ఏ 1964, బి 1956, సి 1959, డి 1967. ఆన్సర్ ఇస్ ఏ 1964. పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి ఆధారాలు. ఏ లిఖిత ఆధారాలు, బి తాళపత్ర గ్రంథాలు, సి శిలా శాసనాలు, డి పురావస్తు శాస్త్రం. ఆన్సర్ ఇస్ డి పురావస్తు శాస్త్రం. భారతదేశంలో చారిత్రక యుగం ఎవరి రాకతో ప్రారంభమైంది? ఏ ద్రావిడులు, బి ఆర్యులు, సి గ్రీకులు, డి అరబులు. ఆన్సర్ ఇస్ బి ఆర్యులు. Please like and share my subscribe the channel.